నెల్లూరు జిల్లా పర్యటన తనకు సంతృప్తిని ఇచ్చిందని, తాను ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని జిల్లా తనిఖీలో కన్నా నెల్లూరు జిల్లాలో గురుకుల పాఠశాలలు, రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు సంతృప్తికరంగా ఉంది అని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలంలోని పలు హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపుల్లో మంగళవారం ఆయన తనిఖీ నిర్వహించిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నందు పలువురు రేషన్ షాపుల డీలర్ల అసోసియేషన్ నాయకులు, డీలర్లు ప్రతాప్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. రిటర్న్ ఇచ్చేమన్నా అవి రిటర్న్ ఇచ్చేమన్నారు కదా. థ్యాంక్ యూ మేడంకి. వెళ్ళేది పక్కన పెట్టండి సార్, అది కాదు నేను అడిగేది స్వామి. నేను చెప్పేది నీకు తెలుగు కాదు. గ్యాస్ వెయిట్ 550 గ్రాములు ఒక్కో బ్యాగ్ వెయిట్, సపరేట్ రైస్ ఇస్తున్నారా? ఇవ్వడం లేదని చెప్తున్నాను. హెయిర్ వెయిట్ గార్మెంట్ అక్కడ మొత్తం బిల్డింగ్ మొత్తానికి ఒక థర్స్డే ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం. ఎగ్ రైస్, థర్స్డే టమాటా రైస్, ఓకేనా? అది రెండిట్లో ఏది బాగుందని మీరు చెప్పినా, ఆడ చేసే విధానంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా అవుతా ఉందన్న ఏదో ఒకటి డిసైడ్ చేసి పెట్టారు. రెండు బాగాలంటే మళ్ళా మంచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ బాయిల్డ్ ఎగ్ దీనికి వాడతాం, ఓకేనా? ఈ మంచి గిఫ్ట్ వచ్చినందుకు ఉప్మాకు రామరావు మీకు మంచి భోజనాలు ఇస్తుంది ప్రభుత్వం. ఇక్కడ వారానికి 6 eggs, మార్నింగ్ మిల్క్, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 2 కర్రీస్, విత్ కార్డ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ మళ్ళా సాంబారు, ఒక వెజ్ కర్రీ, ఓకే, బటర్ మిల్క్, నైట్ ఫ్రూట్, 2 టైమ్స్ చికెన్. ఇంత అద్భుతంగా పెడతా ఉంది. మన ఇంట్లో కూడా తినలేము మనం, అవునా? తింటామా? 6 eggs తింటామా వారానికి? మీ మేడంకి చెప్పాను, డైలీ బాయిల్డ్ ఎగ్ కాకుండా కొంచెం ఏదైనా బాయిల్డ్ ఎగ్ అట్లా కొంచెం అట్లా ఫ్రై లాగా చేయమని. ఇప్పుడు ఒక రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ లేక ఒక ఎగ్ అయిపోతుంది. బాయిల్డ్ ఎగ్ రోజు తినాలంటే కొంచెం విసుగు అనిపిస్తుంది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో కాకుండా లంచ్, బాయిల్డ్ ఎగ్ లంచ్లో ఇస్తారు. లంచ్ అయితే మధ్యాహ్నం పూట బాగా ఆకలి మీద ఉంటారు, తినొచ్చు, సాయంత్రం దాకా మీరు బాగుండదు. నేను విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు నెల్లూరు జిల్లాలోని పలు హాస్టల్స్, రేషన్ షాప్స్, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. నాకు వేరే జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాలో కొంచెం చాలా మెరుగు అనిపిస్తూ ఉంది. వాస్తవంగా కొంచెం హాస్టల్స్ ఏంది చాలా బాగున్నాయి, రేషన్ షాప్స్ కూడా పర్వాలేదు అనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా నేను చూశాను ఒక 5-6 షాప్స్, అన్నీ క్లియర్గానే ఉన్నాయి. కొంచెం జాగ్రత్త కూడా రేషన్ షాప్లలో కూడా జాగ్రత్త చేయండి. వాస్తవం కూడా ప్రభుత్వం కొంచెం స్పందించి వాళ్ళకు కొంచెం కమిషన్ పెంచితే కనుక వాళ్ళు కూడా వేరే దారులు ఎత్తుకోకుండా మంచిగా పనిచేస్తారని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము నిర్ణయించబోతా ఉన్నాం గట్టిగా. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా వాళ్ళకు ఇప్పుడు 1 రూపీ ఇస్తున్నాం. పబ్లిక్ కాడి నుంచి ఒక 1 రూపీ తీసుకునే, గతంలో ఎన్టీ రామారావు టైం నుంచే మనకు 2 రూపాయలు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఒక 1 రూపీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి అది వీళ్ళకి ఇస్తే కన్నా హ్యాపీగా పనిచేస్తారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. 10,000, 12,000 కేజీలు ఉన్న వాళ్ళకి 90% డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి, కానీ 9,000, 10,000 కంటే ఎక్కువ రావు. ఆ రూమ్ రెంట్లు ఏమన్నా పిల్లల్ని పెట్టుకోవాలి, మళ్ళీ అవన్నీ కొంచెం వయసు పాత వాళ్ళు ఉన్నారు, అవి పోగొట్టుకోలేక, అది ఎప్పటి నుంచో చేస్తా అది వదులుకోలేక అట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మేలు జరిగేదానికి నా ప్రయత్నం నేను చేస్తాను. హాస్టల్స్లో కూడా మెనూ ప్రకారం బాగా డివైడ్ కాకుండా బాగా చేస్తున్నారు. సంతోషం. అంగన్వాడీ సెంటర్లు అయింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ నెల్లూరు జిల్లాలో అయితే మేము సాటిస్ఫైడ్గా వెళ్ళిపోతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.